హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాతకాలం నాటి దిబ్బ రొట్టెను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనిని మినప రొట్టె అని కూడా అంటారు. రెసిపీ పాతదే అయినా టేస్ట్ మాత్రం బాగుంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. లేట్ చేయకుండా ఈ దిబ్బ రొట్టెను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 గ్లాసు మినపగుండ్లను వేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ని వంపేసి మరలా పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి 5 లేదా 6 గంటలు నానబెట్టుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 1 గ్లాసు మినపగుండ్లకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వని వేసుకోవాలి. రవ్వ వేసుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ వాటర్ని కూడా వంపేసి మరలా రవ్వ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. మినపప్పు కూడా చక్కగా నానిపోయాయి. ఈ పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలి. పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రవ్వని వాటర్ లేకుండా బాగా పిండేసి పిండిలో వేసుకోవాలి. ఈ రవ్వ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మరీ గట్టిగా అనిపిస్తేనే కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ దిబ్బ రొట్టెకి పిండి పులవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు కావలసినంత పిండిని తీసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, 1 స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. స్టవ్ మీద ఐరన్ కడాయిని పెట్టుకొని హీట్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక పిండిని 3 లేదా 4 గరిటెలు వేసుకోవాలి. మనకి ఎంత మందంగా కావాలో అంత పిండిని వేసుకొని జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పలుచగా కావాలంటే పలుచగా వేసుకోవచ్చు, మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. 10 మినిట్స్కి ఇలా అంచులు లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత గరిటతో ఎడ్జెస్ లూజ్ చేసుకుంటూ మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి. మూత పెట్టకుండా ఈ సైడ్ కూడా ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే అడుగు మాడిపోయి పిండి సరిగా కుక్ అవ్వదు. ఇలా 2 వైపులా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా దిబ్బ రొట్టెలాగా వేసుకోవాలి. ఈ దిబ్బ రొట్టెలను మామిడికాయ చట్నీతో కానీ, పల్లీ చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ, కారంతో కానీ తింటే చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది, బలంగా ఉంటారు. ట్రెడిషనల్ రెసిపీ అయిన ఈ దిబ్బ రొట్టెను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.